చేరొచ్చిన ఆత్మీయులందరికీ ప్రభు వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి. ఒక పల్లవి చరణం పట్టుకొని వాక్యంలో చూడదాం. నేను విస్తరించి మాట్లాడను, సమయానికి ముగిస్తాను. సరేనా? పశుశాలలో పవలించినావు పరమాత్మను నీవు, శశివాలువు కావు, శశివాలువు కావు. పశుశాలలో నీవు చిరుప్రాయమందే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఈ రాత్రి వేళ ఈ స్థలంలో మేము ఉండాలన్నది మీ సంకల్పమైన దేవా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాకు ఇంకా పని ఉన్నది కనుకనే మాలో ప్రాణం ఉంటున్నాయి. నేను ఇంకా మారాలి కనుకనే మా ఎడల దీర్ఘశాంతం వహించి మా ఆశను పొడిగించారు. అది మనసును బట్టి దేవా, మీరు ఏదైతే మీ పని పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల మా మీద నమ్మకం పెట్టుకున్నారో అది ప్రారంభించి ముగించుటకు సహాయం చేయండి. కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా ఇంటి నుండి నాతో మీరు మాట్లాడి అయిపోతాను. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గడికి చెప్తామా? క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి దాదాపుగా 2024 సంవత్సరాలు. క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. జనవరి వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉన్నాయి. మనుషులు పోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అయితే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకంటే అందరిలాగా ఆలోచించి లోకాన్ని విడిచిపెట్టాలని అయితే కాదు. మనం తయారు చేసుకున్న ప్రతి వస్తువుకు పని ఉంది.
మనం తయారు చేసుకునే ప్రతి వస్తువుకి ఏముంది? పని. గొడవలు చేసుకున్నారు, ఏం చేయడానికి? పాత పోయాలి కదా. కత్తిపేట చేసుకున్నారు, ఏం చేయాలి? ఉల్లిపాయలు జరగాలి. అలాగా కుర్చీ తయారు చేసుకున్నాం, ఎందుకు? మనం విశ్రాంతి తీసుకోవాలి. అలాగా మనం తయారు చేసిన ప్రతి వస్తువుకి ఏముందో తెలుసా? పని ఉంది. అది ఆ పని కొరకు ఉపయోగపడాలి. మనం చేసుకున్న వస్తువు, మనం తయారు చేసుకున్న పని కొరకు ఉపయోగపడాలి. ఫ్యాన్ మనం తయారు చేసుకున్నాం ఎందుకంటే మనకి గాలి ఇవ్వాలి. అది ఉపయోగపడలేదు అనుకోండి, అయినా పర్లేదని వచ్చాం, మనం దాన్ని స్క్రాప్లో పడేస్తాం, ఉల్లిపాయలు వేసేస్తాం. అర్థమైంది నీకు నా భాష? అలాగే మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన ఆయన చేతి పని ఉన్నాము అని వ్రాయబడింది. అర్థమైంది మీకు? పని కట్టుకొని ఆయన చేతులతో ఆయన స్వరూపంలో మనల్ని ఎందుకు దేవుడు సృజించాడంటే, భూమి మీద కలిగి ఉన్నన్ని కూడా దేవుడు నోటి మాటతో కలుగును గాక కలుగును గాక కలుగును గాక అంటే కలిగి, కానీ నిన్ను నన్ను మాటతో చేయాలి, చేతులతో చేశాడు. ఎందుకో తెలుసా? పని కట్టుకొని చేశాడు. 139 కీర్తన 14-15 వచనాలు కూడా మనం చూస్తే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. మనకు తెలియని విషయం ఏంటంటే, తల్లి గర్భమందు నిర్మాణం చేసేది దేవుడు. ఎందుకు మనల్ని పని కట్టుకొని దేవుడు చేశాడంటే, తన పని కొరకు మనం వాడబడాలని. మన పని మనం చేసుకొని చచ్చిపోవాలని కాదు. నిన్ను నన్ను చేసింది, ఆ ఫ్యాన్ తయారు చేసింది దానికోసం అది పనిచేయాలని కాదు, మన కోసం అది పనిచేయాలి. దేవుడు నిన్ను నన్ను కలిగి చేసింది కూడా దేనికోసం తెలుసా? దేవుని కోసం. భూమి మీద ఉన్న సర్వ మానవాళికి దేవుడు తన కొరకు కొలువు చేశాడు. తన కొరకు వాడబడాలి, తన పని చేయాలి, తన నామ మహిమార్థమే బ్రతకాలి. బ్రతికినన్నాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. చచ్చిపోయే రోజు ఆనందంగా చనిపోవాలి. కాబట్టి బాధ్యతను విస్మరించగా మీ పని బాధ్యతను ఒకసారి గుర్తు చేసి నేను సందేశంలోకి వెళ్తానని ఈ మొట్టమొదటి ఉపోద్ఘాతాన్ని ముందు పెట్టాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కొక్కరు కూడా పని ఉంది. అది మీ చేతనైన పనే. దేవుడు మన మీద మనం మోయలేని భారాన్ని పెట్టడు. మన పిల్లల మీదే మనం భారం పెట్టలేని మోయలేని భారం. అలాంటిది దేవుడు మనకంటే ప్రేమలేని కూడా కాదు కదా. కాబట్టి మీకు చేతనైన పనే. సంఘంలో పాట పాడటము, ప్రార్థన చేయడము, విజ్ఞానం, వాక్యం చదవడం, ఎవరు చర్చి తుడవడం, పరకలు వేయడము, సౌండ్ సిస్టమ్ పెట్టడము, ఎవరు ఎక్కడైనా సువార్త కూడుకుంటే సామగ్రి తీసుకెళ్ళడం, ఓల్డేజ్ పనులు ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళేవాడికి ఒకే జీతం, యుద్ధ సామగ్రి దగ్గర కాపలా ఉన్నవాడికి ఒకే జీతం, యుద్ధానికి వెళ్ళే సైనికులకు వంట ఉండేవాడికి కూడా ఒకే జీతం. ఇక్కడ వాక్య సందేశాన్ని అందిస్తున్న దైవ సేవకులకు, మాకు మీకు అందరికీ సమానంగా పక్షపాతం లేకుండా దేవుడు జీతం ఇస్తాడు. మన పని ఏంటంటే, మనకి చేతనైన పని, శక్తి లోపం లేకుండా, ఏమంటే మనుషులు పెట్టుకోకుండా దేవుని కోసం మనం చేయాలి. యేసు ప్రభు వచ్చాడు, తన పని ముగించుకున్నాడు, సంపూర్తి చేశాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. బైబిల్ ఎంతో చక్కగా వ్రాయించాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని నేను ఎరుగుదును. ఎందుకు వచ్చావు ప్రభు అంటే 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని అంటే ఆయన కూడా పని మీద వచ్చాడు ఈ లోకానికి. అది సంపూర్తి చేశాను ఆయన. భూమి లోకము పుట్టకములకు నీ యొద్ద ఎట్టి మహిమ ఉందో ఆ మహిమతో తిరిగి నన్ను మహిమపరచు, నా ఆత్మను నీ చేతికి అప్పగించేస్తాను. అలా చెప్పగలం. ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనల్ని కనుక రానైనా నరులారా తిరిగి రండి నా పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, తండ్రి చేయుటకు నీవు అప్పగించిన పని సంపూర్తి చేశానని ధైర్యంగా మనం చెప్పగలమా? ఒకసారి ఆలోచించి. ఈ లోకంలో ఎప్పుడు మన పని స్వార్థంగా బ్రతికి చనిపోతున్నాడు మానవుడు. ఆలోచించాలి. ఫిలిప్పీయులకు ఉత్తరాన్ని రాస్తూ పౌలది చెప్పాడు 2వ అధ్యాయం, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మరి ఎవరు చేయాలి? ఆయన మన కోసం ప్రాణమే పెడితే కనీసం పని కూడా చేయలేమా? మనల్ని ప్రాణం పెట్టేయండి చచ్చిపోవడం లేదు కదా ఆయన. ఎవరు
పని చేయలేకపోతే ప్రాణమే పెడతాం లేదా? ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఒక సందర్భాన్ని నేను మీ ముందు పెట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మీకు వస్తున్నాడు, బేస్ తగ్గించు, కొంచెం బేస్ తగ్గించు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. తీసారమ్మా? తీసిన వాళ్ళు చదవనుంటారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రకగా యోదయ దేశాన్ని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళదలిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడి గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ యోసేపు మరియా యేసుక్రీస్తులు కాపురముండెను. ఆయన బాగా విన్నారు ఏమండి? అక్కడ ఎవరెవరు కాపురం ఉన్నారు? నజరేతులో యోసేపు, మరియమ్మ గారు, చంటి బిడ్డగా ఉన్న యేసు ప్రభు అక్కడ కాపురం ఉన్నారు. ఎందుకు ఉన్నారు? నజరేతులో ఎందుకు ఉండాలి? చదవండి. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈనాడు. ఇది ఒక్క పాయింట్ పట్టేసుకోండి. ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు యోసేపు, మరియమ్మ, చంటి బిడ్డని యేసుక్రీస్తుని తీసుకెళ్ళి నజరేతులో కాపురం ఉండాలి అని అంటే, ఇక్కడ మనకు చెబుతున్న లేఖన సారం ఏంటంటే, ఆయన నజరేయుడు అనబడవలెనని అక్కడ ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగూ జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేదానికి ముందు కొన్ని ప్రవక్తల ప్రవచనాలు వాటి నెరవేర్పు చూడండి. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలా జరిగింది అన్నాడు కదా ఇక్కడ. సో అలాగే ఈ జన్మలో అనగా యేసు జన్మలో ప్రవక్తలు చెప్పిన మాటలు వాటి నెరవేర్పు ఫుల్ఫిల్మెంట్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో 2-3 చెప్పి నేను ఇక్కడ దాకా వస్తాను. మీ అందరికి బాగా తెలిసిన ప్రవచనం ఏమండి? చూడండి దయచేసి. యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారులను అతనికి ఇమ్మానుయేలే. క్రీస్తు పూర్వం దాదాపుగా 1000 సంవత్సరాలు బాగా నోటించింది. ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసు ప్రభు జననం గురించి చెప్పాడు, ప్రవచించాడు. అది అక్షరాల ఇదే మత్తయి సువార్త ఏమండి 2వ అధ్యాయము తీసారా 5వ వచనంలో మనకు కనపడుతుంది. చూడండి. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే యాలేముగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన కాదు కావు. ఇశ్రాయేలు 22 చదవమన్నాడు. 22 ఇదిగో కన్యక 1:22 మన్నించండి. 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అని ప్రభు ప్రవక్త ద్వారా అన్నాడా, ప్రవక్తల ద్వారా అన్నాడా? చూడండి మీ బైబిల్ చూడండి. ఇది ఏకవచనమా? ఏకవచనంగా అంటే ఎవరో ఒక్క ప్రవక్త చెప్పాడు అంతే కదండి. ఎలా? ఎవరో ఒక్క ప్రవక్త చెప్పాడు. ఆ ఒక్క ప్రవక్త ఎవరు? యెషయా గారు. యెషయా గ్రంథం 7:14లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. అది నెరవేర్పు ఇక్కడ కనిపించింది. క్లియర్ అయిపోయింది ఇంతవరకు, రైట్. ఇక మరొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 2:5 చూడండి. ఫస్ట్ 5 చూడతాం. యోదయ దేశము బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానిలో ఉన్నావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చు అని ప్రవక్త ద్వారా. ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడు. అంటే ఎవరో ఒక ఆయన
ఈయన యోదయ దేశపు బెత్లెహేములోనే పుడతాడు అని ముందుగానే ఒక ఆయన చెప్పాడు. క్రీస్తుకు పూర్వం దాదాపు 700 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని మీకా ప్రవక్త ప్రవచించాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఇక్కడ ఒక విషయం తెలియాలి మీకు, ఏంటంటే బెత్లెహేం అన్నా జఫ్రాతా అన్నా ఒకటే. అర్థమైంది మీకు? అన్నా కోకెనడ అన్నా, కాకినాడ అన్నా, వాల్టేర్ అన్నా, వైజాగ్ అన్నా, బెజవాడ అన్నా, విజయవాడ అన్నా, రాజమహేంద్రవరం అన్నా, రాజమండ్రి అన్నా ఒకటేనా కదా? అది చదువుతున్నారు. అలాగే బెత్లెహేం అనేది కొత్త పేరు అయితే పాత పేరు ఏంటో తెలుసా? జఫ్రాతా అంతే. సో ఇక్కడ చెప్తున్నాడా బెత్లెహేం జఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు చిన్న గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను పరిపాలించే పాలకుడు. అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించిన ప్రవచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో నెరవేరింది. ప్రవక్త అని సింగులర్ ఓడే వాడు. మరొక సందర్భాన్ని చూపించి నేను ముందుకు పెడతాను. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళాడు. నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళాడట? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ ఒక మాట చెప్పిన, ఐగుప్తులో నుండి నా కుమారుడైన యేసుక్రీస్తును పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు ఇలా జరిగింది. ఎక్కడ నుండి పిలవాలంటే యేసు ప్రభువుని ఐగుప్తుల నుంచి పిలవాలి అని ముందుగానే ఏం జరిగింది? ప్రవచనం జరిగింది. ఎవరు ఇక్కడ కూడా ఒక ప్రవక్తే అంటున్నారు కదా. ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు, ప్రవక్తలు అన్నారు. ప్రవక్త ఎవరో ఒక ప్రవక్త ఆయన ఐగుప్తుల నుంచి పిలువబడాలి, నా కుమారుడు పిలుస్తాను అన్న ప్రవచనం చెప్పుకుంటారు. ఎవరై ఉంటారు? హోషే గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషే చెప్పేశాడు ముందు. హోషే ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ప్రేమ కలిగి నా కుమారుడిని ఐగుప్తుల నుండి పిలిచితిని. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాల్లో నెరవేరింది. ఇంతవరకు మనం చూసిన ఈ ప్రవచనాలు వాటి నెరవేరు మనం చూసాం. ఈ 3 ప్రవచనాల్లో కూడా ప్రవక్త 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 అని ఏకవచనమే సంబోధించారు. కానీ ఇప్పుడు నేను మొట్టమొదటిగా చదివించానే ఆ వచనాన్ని మరి ఒకసారి మనం చదువుదాం. మొదటి వచనం. ఇదంతా ఎందుకు మీకు చెప్పారంటే మీకు అర్థం కావాలి. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఆ మొట్టమొదటి వచనానికి వెళ్ళి ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 22-23 చదవండి. మత్తయి సువార్త 22-23. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళగలిచి యోసేపు వెళ్ళగలిచి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడి గలిలీ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందయ్యా అని అంటే ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగో. ఇప్పుడు నా ప్రశ్న అందరికీ, యేసు ప్రభు నజరేయుడని పిలువబడినట్లు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడా? ఒకసారి మీరు చూడండి. ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడు? అంటే ఒకరికంటే ఎక్కువ బహువచనం కదా. అంటే ఒకరికంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఏమని ప్రవచించారట? ఆయన నజరేయుడని అనబడాలని ప్రవక్తలు చెప్పారట. ఆయన నజరేయుడని పిలువబడాలని అనబడాలని ప్రవక్తలు ముందుగా ఎప్పుడో చెప్పారట. ఒకరికంటే ఎక్కువగా ముందుగా ఎప్పుడో ఎక్కడో చెప్పారట. అది నెరవేరడం కోసం ఇలాగో జరిగింది. ఇప్పుడు మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, ఏ ప్రవక్తలు చెప్పారు?
ఆ ప్రవచనం ఎక్కడుందో చూపించండి, ఇంటికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు నజరేయుడని అనబడాలని ప్రవక్తలు చెప్పారు, అందుకే ఇలా జరిగింది అన్నాడు. ఇక్కడ ఏ ప్రవక్తలు చెప్పారు, ఎక్కడ చెప్పారు? ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు. ఒక ప్రవక్త చెప్పండి. మీకు అర్థమైందా ఆ భాష? కషేమంతుడు 7:14 కన్యక గర్భవతి కుమారుని కనుమ, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. అది అక్షరాల 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసాం. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 22వ వచనం 2:22 చూస్తే ఆయన నజరేయుడని అనబడాలని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలా జరుగునన్నాడు. ఏ ప్రవక్తలు చెప్పారు? ఏమైనా ఐడియా ఉందా? ఒకరికంటే ఎక్కువ ప్రవక్తలు అనేసాడు. ఇక్కడ ముందు చెప్పినవన్నీ ప్రవక్త నాడు సింగిల్ వచ్చిన వాడు. ఈ నజరేయుడు అనబడుతుంది అనే దగ్గరికి వచ్చేసరికి బహు వచ్చిన వాడు. ప్రవక్తలు చాలా మంది చెప్పారు. అయితే ఒక్కల గురించి చెప్పండి. ఏ ఒక్క ప్రవక్త చెప్పాడు చెప్పండి. తెలుసా తెలియదు? ఏదో ఒకటి చెప్పండి. నేను కూడా మీకులాగే నేర్చుకుంటున్నాను. వాడిని నాకే మొత్తం వచ్చేది. సరే, నేను వివరిస్తాను జాగ్రత్తగా. ప్రవచనాలు 2 రకాలు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తే చిక్కుముడి విడిపోయేలాగా నేను చెప్తాను. ప్రవచనాలు ఎన్ని రకాలు? 2 రకాలు. మొట్టమొదటి ప్రవచనాన్ని లిటరల్ ప్రాఫెసీ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? లిటరల్ ప్రాఫెసీ. లిటరల్ ప్రాఫెసీ అంటే అర్థం ఏంటో తెలుసా? అక్షరార్థమైన ప్రవచనం. ఏంటది? అక్షరార్థమైన ప్రవచనం. అంటే కన్యక గర్భవతి అయ్యి అంటే ఈ కొత్త నిబంధనలో కూడా కన్యకనే ఉండాలి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందంటే కొత్త నిబంధనలో కూడా ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడిందని ఎగ్జాక్ట్ గా ఉండాలి. పాత నిబంధనలు ఎలా ఉందో సేమ్ అదే కొత్త నిబంధనలో రాయబడింది. దాన్ని ఏమన్నారు? అక్షరార్థమైన ప్రవచనం. రెండోది హైపోథెటికల్ ప్రాఫెసీ అన్నారు. హిపోథెటికల్ ప్రాఫెసీ అన్నారు. దాన్ని ఏంటంటే లక్షణార్థమైన ప్రవచనం. దాదాపు మీకు అర్థమైపోయినట్టే. 2 ప్రవచనాలు చెప్పాను. ఒకటి అక్షరార్థమైంది, రెండోది లక్షణార్థమైంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి నజరేతు వాడు అనబడును అని లిటరల్ గా అయితే పాత నిబంధనలో మనకి ఎక్కడ అక్షరార్థంగా కనిపించదు. అంటే అక్షరార్థంగా కనిపించలేదంటే అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అయితే లక్షణార్థంగా ఎవరో ఎక్కడో ఏదో చెప్పారని మనం వెతుకున్నాము. ఇప్పుడు లక్షణార్థమైన ప్రవచనం అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెబుకద్నెజరు రాత్రి వేళ కలగం కల్లో లేదా దర్శనంలో పెద్ద ప్రతిమ చూసినప్పుడు శిరస్సు భాగం బంగారం, ఛాతి భాగం వెంకట, ఉదరము ఈ తొడల భాగం ఎత్తరాట, ఈ కాల భాగానికి వచ్చేసరికి ఇనుము మట్టి కలిసి ఉన్నాయన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని భావం భవిష్యత్తులో జరిగేది ప్రవచనం. అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బంగారాన్ని బంగారాన్ని తీసుకున్నామా, వెండిని వెండిగా తీసుకున్నామా? చాలా మందికి అర్థం కాలేదు ఆనాటి జ్ఞానులు. అందుకనే దైవ జ్ఞానం కలిగిన ఎవరిని ఖ్యాతించారు? దానియేలు తెలుసు. అప్పుడు దానియేలు వచ్చి వివరించాడు. ఏమన్నా తెలుసా? రాజా, ఈ 4 భాగాలు చెప్పారు కదా, ఈ ప్రతిమకు తల భాగం, శిరస్సు లేదంటే ఛాతి భాగం, ఉదరు తొడల భాగం, కాళ్ళ భాగం అని 4 భాగాలు చెప్పారే. ఈ 4 భాగాలను మీరు లిటరల్ గా తీసుకోవద్దు, అక్షరాంతంగా తీసుకోవద్దు. బంగారం అంటే బంగారం కాదు, వెండి అంటే వెండి కాదు, ఎత్తడంటే ఎత్తడి కాదు, ఇనుము మట్టి అంటే ఇనుము మట్టి కాదు. అందులో ఉన్న లక్షణాలు మీరు తీసుకోవాలి. అదేంటంటే మొదటి శిరస్సు భాగం, రాజా మీ రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. రెండవ వెండిగా ఉన్న ఈ ఛాతి భాగం రాబోయే మాదియ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ ఉదరం తొడల భాగం దాని తర్వాత వచ్చి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత కాళ్ళు కింద భాగం చూశారు, మట్టి ఇనుము కలిసి, అది దాని తర్వాత వచ్చే ప్రపంచాన్ని పరిపాలించే రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. మొత్తానికి ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాల సారమే ఈ ప్రతిమలో ఉన్న లక్షణాలు.
చేతి సహాయం లేని ఒక చిన్న రాయి వస్తుంది. ఆ రాయి వచ్చి ప్రతిమనంతటి ఏం చేస్తుంది? ధరించి పడేస్తుంది, పొడి పొడి చేస్తుంది. ఆ చేతి సహాయం లేని ఆ రాయి యుగ యుగములు ఏలును. ఎవర రాయి? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చివరి రాజ్యం ఏదని చెప్పాడు? రోమా సామ్రాజ్యం. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? రోమీల పాలనలోనే పుట్టాడు. ఆయన పుట్టుకతోనే ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. ఆయన ఎప్పటికీ రాజు, మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఆయనే రాజు. ఆయన పాలనకు అంతం లేదు. సో మీకు ఇప్పుడు అర్థమైంది. లక్షణార్థమైన ప్రవచనానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే బంగారాన్ని బంగారంగా తీసుకోకూడదు, అది బబులోను సామ్రాజ్యానికి సూచన. వెండిని వెండిగా తీసుకోకూడదు, అది మాదీయ పారసీక సామ్రాజ్యానికి సూచన. ఉదరం తొడల్ని మీరు ఇత్తడి తీసుకోకూడదు, అక్కడ తర్వాత వచ్చి గ్రీకు సామ్రాజ్యానికి సూచన. కాళ్ళు పాదాల భాగం వచ్చేసరికి మట్టి ఇనుము, అది రోమా సామ్రాజ్యానికి సూచన. రాయిగా తీసుకోకండి, అది యేసు సామ్రాజ్యానికి సూచన. ఇవి లక్షణాంతమైన ప్రవచనాలు. ఇప్పుడు మనకి ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు అన్నాడు కాబట్టి, అయితే బైబిల్లో పాత నిబంధనలు ఎక్కడ కూడా ఆయన నజరేయుడు అనబడునని ఏ ప్రవక్త కూడా చెప్పలే. అంటే లిటరల్ గా ఎవరో ఆ ప్రవచనాన్ని పలకల. కన్యక గర్భవతి అన్నట్టుగా నజరేయుడు అనబడునని ఏ ప్రవక్త చెప్పలేదు. అయితే మనం రెండో దాంట్లోకి వెళ్ళాలైతే, రెండోది అంటే అయితే లక్షణార్థమైన ప్రవచనం. ఇప్పుడు నజరేతు అంటే అందులో లక్షణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను వివరిస్తాను జాగ్రత్తగా. ఎంతమంది ప్రవక్తలు చెప్పారు, ఏం చెప్తారో బైబిల్లో పెడతాం. అందరూ బైబిల్లో వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసారా? 45-46 వచనాలు చదువుతాం. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను. దయచేసి ఆ మాట అంటలేదు. ఇక్కడ కొంత క్లూ దొరికింది మనకి. ఈ కేసును ఛేదించడానికి మనకి ఇక్కడ ఏదో కొంత క్లూ దొరికింది. మోషేయు ప్రవక్తలను ఏ యేసు స్వామిని గురించి అయితే వ్రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. పాయింట్కి రావాలి. ఆయన నజరేయుడగు యేసు, నజరేయుడని అనబడాలని ఎవరెవరు చెప్పారంట? మోషేయు ప్రవక్తలు కూడా చెప్పారు. ఇంతకు ఒక ఆయన దొరికాడు మనకి. ఈ వచ్చినలో ఒక ప్రవక్త మనకి దొరికేశాడు. ఎవరైనా మోషే గారు అంటే ఇప్పుడు నతానీయులు ఏమన్నాడు చదవండి. నతానీయులు ఏమన్నాడు? ఫిలిప్పా మాట అన్నాడు కదా. నతానీయులు నజరేతులో నుండి మంచిదేదైనా చాలు. ఇప్పుడు ఇక్కడ నజరేతు అంటే దాని లక్షణం చెప్తున్నాడు. బాగా నోటించాలి మీరు వాక్యం. నజరేతు అంటే లక్షణం చెప్తున్నాడు. అతను ఏమన్నా తెలుసా? గురువురు అది సమిటి పాద కదా, అందులో ఏ విత్తనం వేసినా కూడా అలవదు కదా, అది ఉప్పు పర్రది అంటా ఉంటాం కదా మనం. అది పనికిరాని భూమి, లాభం లేదు. అక్కడ ఏ విత్తనం ఏ పంట వేసినా అది ఫలించదు, ఎవరికి ఉపయోగపడదు, ఏమీ లాభం ఉండదు, దాని మంచి నేల కాదు అంటాం చూసారా. అలాగే నజరేతు అనగానే ఏం అర్థం అవ్వాలి మనకి? అందులో నుండి ఉపయోగపడేది రాదు, అందులో ఏమి మొలకెత్తేవి రావు, అందులో పంట పండదు. అది విసర్జించబడింది, అది ధృవీకరించబడింది. దానివల్ల ఎవరికి లాభం ఉపయోగం ఉండదు అని నజరేతు అన్న పదానికి అర్థం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. కొంత దొరికింది ఇక్కడ. మోషే ఎక్కడ చెప్పాడో కూడా చెప్తారు, కంగారు పడకండి. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము తీసారా? యోహాను సువార్త 7వ అధ్యాయము
50వ వచనం నుండి 52వ వచనం వరకు చదవాలి. అంతకు మునుపు అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన ఉమ్. నికోదేము వారిలో ఒకడు. ఇంకొకడు అతడు ఒక మనుష్యుని ఉమ్. మాట వినక మునుపును ఉమ్. వాడు చేసినది తెలుసు కనుక మునుపును ఉమ్. మన ధర్మశాస్త్రము ఉమ్. అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా ఉమ్. వారు నీవును గలిలయుడువా విచారించి చూడుము. నికోదేముని ఏమని అడుగుతున్నారు వాళ్ళు? నీవు కూడా గలిలయుడు. గలిలయుడు అనగానే మీరు ఒకటి నోటీస్ చేయాలి. అసలు నజరేతు ఎక్కడ ఉంది? గలిలియలోని నజరేతు. అప్పుడు కడప ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉందంటారా? కాకినాడ దగ్గర అంతే కదా. అంటే కాకినాడలోని కడప అంతే కదా. అలాగే గలిలియలోని నజరేతు. నీవు కూడా గలిలయుడువా విచారించి చూడుము. గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడని అంతటా 50 రెట్లు కాదు. ఏంటంటారా? నజరేతా, గలిలియా, అక్కడ పంట పండుతుందా? ఆ భూమికి విలువ ఉందా? అసలు అది దేనికైనా పనికి వస్తుందా? అది విసర్జించబడింది కదా, తృణీకరించబడింది కదా. చెప్పాడు ఎరిగి ఇలాగే చెప్తాడు అని ఎవరు కూడా ఏం చేశారంట? ఆ గలిలీలో నుండి ప్రవక్త పుడతాడని చెప్తే అందరూ ఏం చేశారంట? చెప్పు బాగా చెప్పావు అని చెప్పేసి ఏం చేశారట? ఎవరింటి వాడు ఇప్పుడు వివాహంలోకి వెళ్ళి మనం ఆలోచించాం. మోషే అన్నాడు, ప్రవక్తలు అన్నాడు. మోషే ఎక్కడ చెప్పాడు? ముందు చూడాలి. ప్రవక్తలు అన్నాడు, ప్రవక్తలు ఎక్కడెక్కడ చెప్పారు? నజరేతును గురించిన లక్షణాలను గురించి ఎక్కడెక్కడ వివరించారంటే మనం మొట్టమొదటిగా మోషే ఇప్పుడు ఎక్కడ చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడకుండును గాక అని అని చెప్పింది. చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించిన ఎవరు చెప్పాడు? నాలాంటి ఒక సహోదరునే మీ సహోదరుల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు అని ఎవరి గురించి చెప్పాడు? ఏదన్నారు ఎవరి గురించి చెప్పారు? ప్రవచనం యేసుడు అని మీరు ఎలా చెప్తారు? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం స్టెఫెన్ గారు తన ప్రసంగంలో చేశాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అందరూ బైబిల్ తీద్దాం లేదా రాసుకోగలిగిన జాగ్రత్తగా రాసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. 36-37 చదువుదాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చును. అంటే ఇన్ని చేసినా కూడా బాగా నోటించాడు. ఏమేం చేశాడు? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియ చేశాడు. ఎవరు? మోషే గారు. అయినా మోషేని ఇశ్రాయేలీయులు అంగీకరించారా? తృణీకరించారు. ఎక్కడ దాకింది? నేను ఇంట్లో ఉన్న బిర్యానీ అక్క ఏం చేసింది అంటే తృణీకరింపబడిన వాడు మోషే. అర్థమవుతుందా? జనం లెక్క చేయని వాడు మోషే. జనం మాకు అక్కర్లేదు, మాకు ఉపయోగపడడు అనుకున్నది మోషేని. ఇతని వల్ల లాభం లేదు అనుకున్నది మోషేని. నిషేధించబడిన వాడు, తృణీకరించబడిన వాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నా వంటి ఒక ప్రవక్తను అన్నాడు. అంటే నన్ను తృణీకరించినట్లే నాలాంటి ఒక ప్రవక్త పుడతాడు కదా మీ మధ్య. ఆయన కూడా ఏం చేస్తారు? తృణీకరిస్తారు, లెక్క చేయరు, మాట వినరు, తిరగబడతారు. ఇప్పుడు చెప్పండి, నజరేతు అంటే ఏంటి? తృణీకరించబడినది, నిషేధించబడినది, ఉపయోగం లేనిది, పంటనిది. ఎవరు చెప్పారట?
ధృవీకరించబడిన వాడిని ఎవరు చెప్పారట? నజరేతు ఈక్వల్ టు ధృవీకరించబడి అని ఎవరు చెప్పారట? మోషే ముందుగానే చెప్పేశాడు అని ఫిలిప్పు చెప్పకనే. ఇప్పుడు ఒకటి మనకు అర్థం. ఇంకా ఎవరు చెప్పారు? మోషేయు ఏమన్నాడు? ఇక ప్రవక్తలు అన్నాడు. ఇంకా ఎవరెవరు చెప్పారు? ఒకసారి యెషయా గారి దగ్గరికి వెళ్తాం. యెషయా గారు ఏం చెప్తున్నారు ఒకసారి బైబిల్లో చూద్దాం. ఏమండి? 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయినను అబ్బో, ఏ దేశం అంటది? వేదన పొందిన దేశం. అసలు మబ్బులే లేకపోతే వర్షమే పడుతుంది? వర్షమే లేకపోతే పంటే ఉండదు. పంట లేకపోతే మనుషులు బతుకుతారా? అందుకని వెంటనే మరణ ఛాయలు గల దేశం, చీకటి గల దేశం. దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? జరిగితే గలిలీ అన్నాడు. చూడండి ఏమన్నాడు? చూడండి, పూర్వకాలం ఆయన జెబూలూను నఫ్తాలి దేశం, అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గల గలిలయ ప్రదేశమును అంటే నజరేతు మహిమ గలదానిగా చేస్తున్నాడు. అప్పటి వరకు ఎలా ఉండబోతుంది? యేసు ప్రభు పుట్టేంత వరకు అది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూశారు. అంటే అప్పటి వరకు చీకటిలో ఉంది, మబ్బులు కలిగింది, మరణ ఛాయ కలిగింది, అక్కడ వర్షం ఉండదు. దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. అది ధృవీకరింపబడిన ప్రాంతము అని ఎవరు చెప్పారు? యేసు పుట్టుకతో మహిమ కలిగింది అది మార్చబడినది. ఇదే యెషయా గారు 53 అధ్యాయం అంత చక్కగా వివరించారు. ఒకసారి అక్కడికి వెళ్దాం. 53 అధ్యాయం మొదటి వచనం చదవండి. అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అది పనికిరాందైనా, అది ధృవీకరించబడిందైనా, అక్కడ మొక్కమొలవదని, ఆ విషయాలన్నీ నిజమేనా? నజరేతు అంటే అర్థం అదే అయినా అక్కడ మొక్క మొలుస్తుందా బాబు అని మేము ఒకవేళ చెప్పినా కూడా ఆ సమాచారాన్ని ఎవరు అంగీకరిస్తారు? ఇందాక 7వ అధ్యాయం మనం చదువుకున్నాం యోహాను సువార్తలో. ఏంటి గలిలీలోనా ప్రవక్త చెప్పొచ్చావులే, నేను వినాలా, నేను నమ్మాలా, నువ్వు చెప్పాలా అని అందరూ ఏం చేశారట? ఎవరింటి వాళ్ళు ఆ సంగతి ముందే చెప్పేశారు. యెషయా ఏమన్నారో తెలుసా? మేము చెప్పబోయే సమాచారాన్ని ఎవరు జీర్ణించుకుంటాడు? అసలు నజరేతు అంటేనే అది దేనికి పనికిరండి, ధృవీకరించబడింది, విసర్జించబడింది, పనికిరాంది, ఉపయోగపడుతుంది కదా. నాశనకరమైంది, మరణ ఛాయలు కలిగింది, చీకట కలిగింది, మొబ్బే నిలవలేదు. అది ఎవరికి ఉపయోగపడుతుంది? నువ్వు చెప్పాలి, నేను నమ్మాలా? ఎవరు నమ్మిను? తర్వాత ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ఎండిన భూమి ఏంటి? అందులో నుంచిన లేత మొక్క ఏంటి? యెషయి మొద్దు నుండి చిగురు 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 చిగురు. ఎక్కడ పుట్టింది? ఎక్కడ మొలిచింది? ఎంత చక్కగా నజరేతు అంటే ఎండిపోయింది, పంట ఉపయోగం లేదు. ఎంత చక్కగా రాశారు చూడండి. ఇంకా చదవండి ఉంటుంది. అతడు ఆయన ఎదుట పెరిగిన, అతనికి స్వరూపమైనను. ఎండిన భూమి ఎలా ఉంటుంది చెప్పండి? పంట పండి భూమిలా పచ్చగా కలకలాడుతుందా? నెర్రలు విడిచి ఎండిపోయిన భూమి ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. దానికి ఏమైనా ఆకారం ఉంటుందా? యేసు ప్రభువు కూడా అలాగే ఉంటాడు. నజరేతు వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎండిన భూమి లాంటి వాడు. ఎండగట్టేశారు కదండి, ఎండ వేళ. ఎక్కడ? సిలువ శరీరం అంతా చిక్కిపోయింది. ఎంత చక్కగా వివరించాడు చూడ. అతడు ఆయన ఎదుట పెరిగిను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపుడు. అంటే అపేక్షించడం అంటే మనం అంగీకరించడానికి కూడా ఇష్టపడమంట.
ఏమంటే అంటే ఉపయోగం లేదు, మనకు అక్కర్లేనిది అది, మనం తీసుకోలేనిది, మనం జీర్ణించుకోలేనిది. ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు. తృణీకరించబడింది, అంగీకరించలేదు. ఎంత బాగా రాశాడో చూడండి. మనము ఆయన అపేక్షించున్నట్టు అతని యందు మనకు ఇష్టం ఉండదు. గల్లీలోనే నజరేతులు నమ్ముతారండి. ఎవరు నమ్ముతారండి? ఎవరినాడు నమ్ముతానే? ఎటి నజరేతుల నుంచి మంచిదేదా నమ్ముతారా? ఎటి గల్లీలో ప్రవక్త కొడతాడు ఏంటి? నేను నమ్మాలా? నమ్మశక్తి కానీ నిజానికి ఉండాలట. కంటిన్యూ చేద్దాం. తర్వాత చూడండి 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను. నజరేతు అంటే అర్థం ఏంటి? తృణీకరింపబడినది. తర్వాత 13 చూడండి. మనుషుల వలన విసర్జింపబడిన వాడు. నజరేతు అంటే అర్థం ఏంటి? విసర్జింప. ఇన్ని చెప్పాలి ప్రియులారా, తెల్లారిపోతే నేను ఎక్కడ ఉంటే మీకు అసలు టైం కూడా తెలియదు. మోషే చెప్పాడు, తర్వాత ఎవరు కూడా చెప్తున్నారు? యెషయా గారు కూడా చెప్తూ ఉన్నాడు. మర్చుకున్నారు ఒక విషయం చెప్పిన త్వరగా ముగించేస్తాను. చూడండి దయచేసి బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి? అంటే దేవుడు కూడా విడనాడాడంటే అర్థం ఏంటి అక్కడ? కంటిన్యూ చేయమ్మా. నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చాలు 16 వచనం కంటిన్యూ చేయమ్మా. 16 చదవండి. దుఃఖాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. అంటే ఎవరు నన్ను ఇష్టపడటం లేదు, ఎవరు నన్ను అంగీకరించడం లేదు, అందరూ నన్ను తృణీకరించారు. అలా తృణీకరిస్తారు అని ముందుగానే కీర్తనకారుడు రాశాడు. నేనంటే ఎవరికి తృణీకరింపబడిన వాడు. నజరేతు వాడికి అర్థం ఏంటి తెలుసా? నజరేతు వాడు అనబడు అంటే అర్థం ఏంటి? తృణీకరింపబడిన వాడు, విసర్జించబడిన వాడు. అర్థమవుతుంది మీకు? ఇది లక్షణార్థమైన ప్రవచనం. మనం అక్షరాలలో వెతుక్కోకూడదు. అక్షరార్థమైన ప్రవచనాలు వేరు, లక్షణార్థమైన ప్రవచనం. ఇదే మాట కీర్తనకారుడు రాసిన మాట పేతురు గారు రాసి చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా? 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 7-8. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అదే మరి ఎంతవరకు ఏం చేశారు? నాకు అక్కలేదన్నారు. ఇటు దేవుడి ఈ మధ్యకాలం అండి నాకు ఒక్కోసారి రక్తం ఉడికిపోతూ ఉంటుంది, రక్తం చేసుకుంటూ ఉంటుంది. తాడుకోవడం నేను ప్రతి ఓడి బయట మీద వేసి పెడిపోతున్నాను. మరి ముఖ్యంగా వేసుకోవాలి చాలా. ఎందుకంటే ఆయన పులిసెప్ మీద కొడితే చెప్పకూడదు చెప్పమంటున్నాడు కాబట్టి అలాగే చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ అలసైపోయింది, చదువుపోయింది. ఒక ఆయన వస్తాడు, వచ్చి ఏంటి రక్షకుడా అండ్ అంటే రక్షించలేకపోతే మళ్ళీ రక్షిస్తారా? ఆ రోజు కూడా అలా తలకాయలు తలలోచుచూ వెళ్ళిన వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈనాటికి కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అర్థం ఏంటి? మీ వల్ల రక్షణ ఏంటి? తనకు తానే రక్షించుకోవాలి. పైపించు డైలాగ్ ఏంటి? 3 పీకులు ఏనుడే ఏంటట? 8 పీకులు. అయ్యా నువ్వు ఇంకా 3 పీకుల దగ్గర ఉన్నావేట్రా? బొర్లించిన సమాధి రాయి సంగతి చెప్పు. రాయమైపోయింది, నువ్వు మేలు దగ్గర ఉన్నావు. ఇక చెట్టు కొట్టిన మేలు దగ్గర ఉన్నావే. 3 దినముల తర్వాత రాయి దానంతటదేమైంది? సమాధిని బత్తలు కొట్టుకుని తిరిగి లేచిన సజీవుడు. నీకు అది కళ కనపడలే? పోనీ నువ్వు నమ్మవా? ఆనాడు రోమ ప్రభుత్వాన్ని అడుగు చెప్తారు. రోమ ప్రభుత్వ అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమైనా తెలుసా? ఆయన సమాధిలో లేడు. చాలా సులకరం. అంటే నేటికి తృణీకారం పొందుతున్న వ్యక్తి ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేటికి దూషించబడుతున్న వ్యక్తి ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేటికి సులకరం చేసేది ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకమంతా దేన్నైతే తృణీకరించిందో ఆ యేసుక్రీస్తే మనకు మూలకు తలరాయి. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ చూడండి. విశ్వసింపని వారి
వానికైతే విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాయి అనబడిన యేసును నిషేధించారో, విసర్జించారో, అక్కర్లేదనుకున్నారో, హేళనగా మాట్లాడుతున్నారో, దూరనాడారో, రక్షకుడు కాదంటున్నారో, యేసు స్వామి మూలకు అంటే నీ రక్షణకు ఆధారం ఎవరో తెలుసా? నువ్వు వద్దనుకున్నాడే. ఈ రోజు విడిచిపాటుతో యేసు ప్రభును దుర్భాషలాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు రెండో రాకడలో జరిగే సన్నివేశం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6 వచనం నుంచి మనం చదువుతుంటే ప్రతి నేత్రము ఆయన రెండో రాకడ చూడాలి. ఏమండి? ఆయన అంగీకరించిన వారు అందరూ కూడా ఆయన చూడాలి. అప్పుడు ఏం చేయాలంట? అప్పుడు 3 మేకులు వీపులేనోడు అన్నోడు ఏం చేయాలంట? తన్ను తాను రక్షించుకోలేనోడు రక్షకుడు అన్నోడు ఏం చేయాలంట? రొమ్ములు బాదుకోవాలంట. ఏంటి ఏమన్నా దుర్భాషలాడింది? అయ్యో ఆయన రాకడతో పంచభూతముల వెంకటమైన వేండ్రముతో అంతరాశిపోయియే. ప్రపంచమైన మింకుట వేండ్రముతో ప్రపంచం అంతా బూడిదైపోయింది. ఇలాంటి మహనీయంగా మేము దుర్భాషలాడింది, ఇలాంటి వ్యక్తిగా మేము తృణీకరించింది, ఇలాంటి రక్షకుడిని మేము తోలాడింది. దండాలు పెట్టి రోజు గుర్తుపెట్టుకోండి. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఈ బైబిల్లో అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనం నుండి ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాలు మీరందరూ చూసారు, మీరందరూ అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడున్న సమాజానికి అప్లై చేస్తున్నా. ప్రపంచ ప్రజలందరూ నోటించేది మాట. కులము, మతము, వర్ణము, వర్గము, దేశము, ప్రాంతము, భాష ఏ తేడా లేదు. అర్థమవుతుందా? ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవలసిన అది ఏంటంటే, మీరందరూ అనగా లోకమంతా తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, ఏ యేసుక్రీస్తు అయితే మాకు అక్కర్లేదని తృణీకరించారో, ఏ యేసుక్రీస్తు అయితే ఆయన వల్ల మాకు రక్షణ అవసరం లేదని ఆయన దూషించారో, సిలివేశారో, చంపేశారో, అక్కర్లేదు అనుకున్నారో, మృతులలో నుండి దేవుడు లేపి నటియు. ఎందుకంటే ఆ పదం అక్కడ, ఆ వాక్ ఎందుకంటే అక్కడ నజరేయుడని ఇక్కడ ఎందుకు సంబోధించాలో తెలుసా? ఏ వ్యక్తినైతే మీరు తృణీకరించారో, ఏ వ్యక్తినైతే ఏమంటే మాలమాదిగల దేవుడు, తక్కువ కులాల దేవుడు, మనకు అక్కర్లేదు విదేశాల దేవుడు అని మీరు విసర్జించారో, ఆ విసర్జించబడిన యేసు అంటే నజరేయుడైన యేసు, ఆ నామముననే ఎవరు పుట్టింది మొదలుకొని గుడ్డివాడు స్వస్థత పొందాడు. అర్థమవుతుంది మీకు? పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన వాడు ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. చాలా మంది స్వస్థత పొందారు. ఏమండి? ఓసుకాడు కలిగిన వాడు, ఆ కోనేటి దగ్గర, బెతస్దాని కోనేటి దగ్గర పడి ఉన్నవాడు, వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా స్వస్థత పొందారు తెలుసా? మీరు తృణీకరించిన ఆ నజరేయుడైన యేసునామమునే అని అద్భుతమైన మాట చెప్పాడు. చూడగా ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయన, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ఈ పాయింట్ తెలియాలి. మీ అందరికీ ఒక విషయం తెలియాలి అన్నాడు కదా, మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలన్నాడు కదా. దూషించేవాడు, దుర్భాషలాడేవాడు, హిద్దేవ చేసేవాడు, శాపవచనాలు పలికేవాడు, సువార్త కొట్టేవాడు, బ్యాటరీ చెల్లేవాడు, అవసరమైతే ఓచుకోవడానికి వస్తున్నారు. ఈనాడు నార్త్ ఈస్ట్ లో దేవుని సేవకుల్ని చంపేస్తున్నారు. ప్రియులరా, మణిపూర్లో జరిగిన ఘటన మన ఛత్తీస్గఢ్, అంతకుముందు ఒరిస్సా, ఆ తర్వాత అస్సాంలో భయంకర ఈగనది ఆ సాంప్రదాయం, ఆ నీచమైన సంస్కృతి ఆంధ్ర కూడా చూడండి. ఇప్పటికీ మేము 8 మంది సువార్తకు వెళ్తా ఉంటాం, మా పిల్లలు వస్తూ ఉంటారు. మాకు ఎవరి ప్రాణాల మీద తీయలేదు. ఎవడన్నా మమ్మల్ని చంపేశాడు అనుకోండి, హ్యాపీగా తెచ్చిపోతాం. ఎందుకు తెలుసా? దేవుని సేవలు కావు ప్రమోషన్. ఏంటిది?
ఇక్కడ చేస్తే ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. ఇంకా అంతకంటే మహాభాగ్యం ఉంటుంది. కాబట్టి చావు పోయిపోయిందండి. ఆలోచించండి. ఇలా ఆ మాట చూడండి. చదువు. ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే ఏ నామం? యేసు నామముననే. ఏం చేయాలట? మనకు రక్షణ పొందవలెను గాని రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. దావీదు పట్టణమందు నేడు మీ అందరి కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే ఆత్మల రక్షకుడు, ఆయన శరీర సంరక్షకుడు. ఎవరి వల్ల ఈ లోకంలో రక్షణ? ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామాన ఎవ్వరు రక్షించింది? అది యేసుకు మాత్రమే సాధ్యం. ఈ రక్షణ మాకు వద్దంటారా? కాదనుకుంటారు. ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయం. ఎందుకు చెప్తున్నాడు దేవుడు తెలుసా? మరుసటి రోజు నీదే నీకు చెప్పలేదు. ఆ మరుసటి రోజు బ్రతుకుంటానని గ్యారెంటీ. కాబట్టి పిల్లలు మన ఏసే గొప్పవాడు. అసలు చరిత్రలో ఎంతో మంది పుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన పుట్టక ముందే దాదాపుగా 4000 సంవత్సరాలుగా ఒక మహనీయుడు పుడుతున్నాడని ఆయన పేరు చెప్పేశారు. ఒక మహనీయుడు పుడుతున్నాడని ఆయన ఎవరు పుడతాడో ముందే చెప్పేశారు. ఆ మహనీయుడు ఒక ఆయన పుడుతున్నాడని ఏంటి 4000 సంవత్సరాలుగా అనౌన్స్మెంట్లు. పుట్టే ఆయన కోసం 4000 సంవత్సరాలుగా అనౌన్స్మెంట్లు అంటే ఒక మహనీయుడు పుడుతున్నాడని ఆయన పుట్టే ప్లేస్ కూడా చెప్పేశారు. బెత్లెహేములో. ఇన్ని మాటలు చెప్పాలి. ఆయన పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాడో కూడా ముందే చెప్పేశారు. ఆయన పెరిగిన తర్వాత ఎలా మరణిస్తాడో కూడా ముందే చేశారు. మరణించిన తర్వాత తిరిగి ఎలా లేస్తాడో కూడా ముందే చెప్పేశారు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా లోకమంతా ఆయన పాలనే జరుగుతుంది ముందే చెప్పేశారు. దానియేలు గ్రంథం చదువుకున్నాం కదా. ఆయన రాజ్యములకు అంతం నాశనం యుగ యుగములు ఏలునన్నాడు. నేటికి ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక రాజ్యం దట్ ఈస్ క్రిస్టియానిటీ. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఎవరున్నారు తెలుసా? క్రైస్తవులు. యేసు ప్రభువు మొదటి రాకడలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పెట్టాడు, మనకు రక్షణ ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో రాకడకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏం తెలుసా? పండుగ చేసుకో. కానీ ఆయన ఇప్పుడు రాబోయే దేనికోసమో తెలుసా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎందుకంటే వారి వారి క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి వస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? పండగ చేయండి. పండగతో పాటు పని చేయండి. ఏం చేయాలి చెప్పండి? పని చేయండి. పనివాడి జీవితానికి పని చేయాలంటే ఏం చేయాలి? ఆయన సేవ లేదా ఆయన సేవకు సహకారం, ఆయన జీతం కోసం సిద్ధపడి ఎదురు అట్టి వాటిని దేవుడు మనకు ప్రసాదించిన కాక.